కన్నీళ్ళ శోకమే అనేది ఇప్పుడు ఆ రాజా సింగ్ బీజేపీ వాళ్ళని బీజేపీ పార్టీ మీద నిందలు మోపుతుండు. ఏది బీజేపీలో ఉన్న పెద్ద పెద్ద ముత్తైదువుల మీద. ఇక పోతే ఇంట్లో ఇప్పుడు కార్లా, ఇక కార్లా నువ్వే తోలుతావా కారు? నేను తోలొద్దా? నువ్వే తోలుతావా కారు? నేను తోలొద్దా? అదే నువ్వు ఒక్కనివే పుట్టినావా, నేను పుట్టలేదా అని కవితమ్మ కవితమ్మ ఇప్పుడు అన్న ధోని పంచాలి. కారు నేను తోలుతా, నీకెంత బలం ఇచ్చిండు అయ్యా, నాకు కూడా అంతే బలం ఇచ్చిండు. కల్వకుంట్ల కుటుంబంలో నువ్వెంతనో నేను కూడా అంతే, కాకపోతే నువ్వు మగపిల్లగానివి, నేను ఆడబిడ్డను. నువ్వు నన్ను ఎట్లా చిన్నగతి చేస్తావు అని ఇప్పుడు చెల్లె అన్నం మీదకి మరలాడింది. పాపం మొన్న రాఖీ పండుగ నాడు రాఖీ కూడా కట్టినట్టుంది. కట్టినా పిల్ల ఓ రేకు అమ్మో మర్యాద మర్యాద బేకట అంటే ముందుగా భాగవతం. ఇది కథ మొత్తానికైతే పంచాయతీ అయితే ఉంది. ఇక ఇప్పుడు బీఆర్ఎస్లోనే కవితమ్మ పంచాది, బీజేపీలోనేమో రాజా సింగ్, ఇక కాంగ్రెస్లోనేమో చిన్నకోమటి రెడ్డి. నాకు ఇచ్చిన మాట మీరు ఎందుకు నిలబెట్టుకుంటలేరు అనేది ఇప్పుడు ఆయన పంచాది. ఏందో ఈ పంచాది చల్లకుండా. నిజం సింహం లాంటిది. కేటీఆర్ లీగల్ నోటీసులపై బండి సంజయ్ రియాక్షన్. ఇక ఈయన ఇప్పుడు నోరు తెరిస్తే నీ బండారం అంతా బయటకు వచ్చింది. నువ్వు ఎట్టెట్ట విన్నావు, ఏమేం చేసినావు, నీ ఖాతాలు, నీ ఓగాలు, నీ శాఖలు, నీ కాకర బీకర ముచ్చట్లు, ఆఖరకు వస్తున్న కల్లా పెళ్ళం మొగడు మాట్లాడుకునే ముచ్చట్లు కూడా విన్నా. ఇక ఆయనే అన్నాడు మనం అంటే బాగుండదు, ఇంకేదో అనుకొస్తుండు. ఇక ఈయన ఇప్పుడు ఇస్తర మసర కేటీ రాములు బాగానే ఆర్చుకుంటు. ఫోన్ ట్యాపింగ్ అడ్డమైన వాళ్ళని ఫోన్ ట్యాపింగ్ చేసి అనవసరమైన ముచ్చట్లు విన్నావు నువ్వు. నీకు తగ్గుతుంది, నీకు ఎవరి ఉసురు ముడుతుంది, ఎవరి పాపం తగులుతుంది, ఆఖరకు వస్తున్న కల్లా నాయి కూడా మీరు ఇది చేస్తారా అనేది ఇప్పుడు ఈ బండి ఎద్దు ఎగిరి పడుతుంటే ఇక మరి ఆయన ఆట కేటీఆర్ లీగల్ నోటీస్. నా మీద లేనిపోయి నిందలేసి బట్టగాల్చి మీదేసి నన్ను బదనాం చేస్తున్నారు, నేను కాబోయే ముఖ్యమంత్రిని అయితే ఇదేనా ఇలా తమాషా అని ఇప్పుడు ఈయనకు లీగల్ నోటీస్ పంపిండట కేటీ రాములు. దాని మీద ఈయన రియాక్షన్ ఇచ్చిండట. ఏమి ఇచ్చిండో ఇందాం, అది కూడా చూద్దాం ఏమి ఇచ్చిండో. ఎంత పిల్ల అది రెండున్నా ఇగోది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. లీగల్ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. నిజం సింహం లాంటిది, తనను తానే రక్షించుకుంటుందని సంజయ్ వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా జీవితాలు నాశనం చేసిన నేరస్తులు తప్పించుకోలేరని సంజయ్ చెప్పారు. నిజం ఎప్పటికైనా గెలిచి తీరుతుందన్నారు. కాగా ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్పై సంచలన ఆరోపణలు చేశారు. బండి ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేటీఆర్ ఆయనకు మంగళవారం నోటీసులు పంపించారు. ఇక ఇది కథ. ఇక పోతే మహేష్ దూకుడు తగ్గేదేలే అంటున్న పీసీసీ చీఫ్. ఓవైపు పార్టీ కార్యక్రమాలు, మరోవైపు సర్కారు పథకాల ప్రచారం. హైకమాండ్ ఆశీస్సులతో దూసుకుపోతున్న లీడర్. తొలి విడత పాదయాత్ర సక్సెస్. 24 నుండి 2వ విడతకు రెడీ. పాదయాత్రపై రాహుల్, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ అభినందనలు. క్యాడర్లో ఉత్సాహం నింపేలా సాగుతున్న కార్యక్రమాలు. మంత్రులతో ముఖాముఖి సూపర్ హిట్. ప్రతిరోజు గాంధీ భవన్కు ప్రజాప్రతినిధులు. కంది రామచంద్రారెడ్డి. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడు నిన్న మొన్నదాకా మీనాక్షి నటరాజన్ జనహిత పాదయాత్ర అని 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 ఆడంగా ఈడంగా నోర్లు వక్కినాయి. ఇప్పుడు మొత్తము కథ అంతా ఈయనదేనటగా అని ఇప్పుడు పీసీసీ పెబ్బది మోత మోగుతుందట ఊరూరా. ఇక కంకణం కట్టుకుంటూ ఇక ఆనాడు వైఎస్ఆర్ గీఎస్ఆర్ ఏ రకంగా ఎట్లా నారాచంద్రకి ఇట్లా ఎట్లా చేసిండో నీ దండం పెట్టి మొత్తం అది జముడికి మోతే మోగిస్తుండు మొత్తం పెద్ద మనిషి అని ఇప్పుడు ఈయన మోత మోగుతుందట మహేష్ కుమార్ గౌడ్ పేరు. మొన్నటిదాకానే మీనాక్షి నటరాజనే ఇదంతా కథ నడిపిస్తుంది అనుకోరు, కానీ అసలు కథ ఇప్పుడు
మహేష్ కుమార్ గౌడే నడిపిస్తుండు, మొత్తం దూకుడు ఒక రకంగా పోతుందట. ఇక మరి ఇక నిన్నయాల వానముసులకు చెరువులలో అలుగులు ఎట్లా దొరికి పొంగి పొర్లుతున్నాయి, అగో ఇప్పుడు ఆ రకంగానే ఉందట పెద్ద మనిషి దూకుడు. అగో అంత బొంబాటుగా పోతుందట కథ. ఇక ఇప్పుడు ఇంకో పని ఏంటంటే మహేష్ కుమార్ గౌడ్ ఇంకోటి ఆయమన్న పని ఏం చేసిండు అయ్యా అంటే, ప్రజలతో ముఖాముఖి అనేది కార్యక్రమానికి ఈయనే శ్రీకారం చుచ్చిండట. దానికి బొడ్డు కోసి ఏమంటారు చూడు, పేరు పెట్టినట్టుగా మీరు తప్పకుండా జనాలకు అందుబాటులో ఉండాలి, ఎవరికి ఏ ఆపతి ఏ సాపతో, రోజు ఒక మంత్రి ఉండాలి, రోజు ఒక ఎమ్మెల్యే ఉండాలి, రోజు ఒక ఎమ్మెల్సీ ఉండాలి, రోజు ఒక కార్పొరేషన్ చైర్మన్ ఉండాలనేది కూడా ఇదంతా ఈయన పట్టేనట. ఈయనే దానికి ఆలోచన చేసి పురుడు పోసిండట. ఇక బ్రహ్మాండంగా కార్యక్రమాలు గాంధీ భవన్లో జనజాతర సాగుతుంది. గాంధీ భవన్కే వన్య తీసుకొచ్చిండు. గాంధీ భవన్ కలకలలాడుతుంది ఈ మహేష్ గౌడు ఉపాయంతో అనేది కూడా గుసగుస నడుస్తుంది. మొత్తానికి పిసిసి పెబ్బ రామబాణం లెక్క దూసుకుపోతుండు అనేది ముచ్చట. ఇక వీధి కుక్కలే దేశ సమస్య, 15,000 కోట్లతో 3,000 షెల్టర్లు కట్టే సత్తా ఢిల్లీ సర్కార్కు ఉందా? పరిశీలించండి సారు. సుప్రీం తీర్పుపై ప్రముఖులు ఇది క్రూరమైన అవివేకమైన చర్య అంటూ వ్యతిరేకించిన రాహుల్ గాంధీ. తీవ్రంగా స్పందించిన బాలీవుడ్ ప్రముఖులు జాహ్నవి, జాన్ అబ్రహం, అడవిశేష్, వరుణ్ ధావన్. వీధి కుక్కలే దేశ సమస్య. ఒక్క వీధిలో కూడా పిల్లగా నీళ్ళేమన్ ఒక్క వీధిలో కూడా ఒక్క బజార్లో కూడా కుక్క కనపడొద్దు అనేది సుప్రీంకోర్టు ఇప్పుడు ఆర్డర్ వేసింది. ఇక కుక్కలు తెగిపడ్డా నింగి సుక్కలం, చెత్తకుండి కాడి కుక్కలం, తెగిపడ్డా నింగి సుక్కలం, చెత్తకుండి కాడి కుక్కలం, అయినా మేం భారతీయులం, అయ్యో అయ్యమ్మ లేని అనాథలం, తెగిపడ్డా నింగి సుక్కలం, చెత్తకుండి కాడి కుక్కలం. ఈ కుక్కలు ఈ రకంగా పాట పాడుకుంటా ఇక ఢిల్లీకి వెళ్ళి పొలిమేర దాటి ఇప్పుడు పక్క రాష్ట్రాలకు పోవలసిన గతి వచ్చిందట. ఎందుకంటే మరి సుప్రీంకోర్టు ఆర్డర్ మరి చిన్నసన్న కథ. అందుకనే ఇప్పుడు కుక్కలు ఏమనుకుంటున్నాయట అంటే, ఇక కవర్లల్లా కొద్ది గొప్ప ఇంత బువ్వో బుగ్గో ఇంత నీసో కౌసో ఇంత వేసుకొని దొరికితేగా ఆడికి శతకుప్పలల్లా ఇక కవరే నోట పట్టుకొని ఏమున్నదక్కో ఏమున్నదక్కా, ముల్లే చదువుకున్నా మూట చదువుకున్నా వెళ్ళిపోతామున్నా ఈ ఊరిలో నాకు ఏమున్నదక్క ఏమున్నదక్కో ఏమున్నదక్కా, నిన్న మొన్న మేము ఇష్టం వచ్చినట్టుగాను బజార్లు మొత్తము మేము గాలించి తిరిగి ఎంతో ఆనందంగా మేము ఎగిరి గంతులేసినాము ఏమున్నదక్కో ఏమున్నదక్కా, ముల్లె చదువుకొని మూట చదువుకొని వెళ్ళిపోతున్నాము. ఓ అమ్మాయి ఈ రకంగా పాట పాడుకునే కథ వచ్చింది అంటున్నా కుక్కలకు. ఇప్పుడు కుక్కలు మూట ముల్లె చదువుకొని ఢిల్లీ పొలిమేర దాటి ఢిల్లీ సరిహద్దు దాటి పక్క రాష్ట్రాలకు వలస పోవలసిన కర్మ ఇప్పుడు ఆడికి వచ్చిందట. ఎందుకంటే ఒక నిజం కూడా చెప్పుకోవాలి, కుక్కలు బజారు కుక్కలు అయ్యో దేవుడా జ్ఞానంగా బుడబోరగాళ్ళ ఉసురు పంచుకున్నాయి, బుడబోరగాళ్ళ జ్ఞానంగా పానం తీసినాయి, ఇటుగుంజి అటుగుంజి పోరగాని పానం తనలాడుతుంటే ఎంతగానో విజ్జేసినాయి అంటే అంతగానో విజ్జేసినాయి వీళ్ళ. ఓ పిల్లగా ఈ పెద్ద మనిషి లైన్లోకి వస్తుండా?
చలో అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. ఏం జరుగుతుంది అయ్యా అంటే ఇగో ఈ మన మహాపత్రికలు కూడా రాసుకొచ్చినట్టు పొద్దుగా చూసిన ఇంట్లో కేంద్ర ఎన్నికల కమిషన్ మోడీ చేతిలో కీలుబొమ్మగా మారింది అనేది వాళ్ళు అనుకొస్తున్నారు. ఎవరు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే లేదు లేదు మాది అంతా చక్కటి వ్యవహారమే, కావాలనే వీళ్ళు బదనా మోపుతుర్రు. అంటే కాంగ్రెస్ వాళ్ళు గెలిచిన చోటనేమో మంచిది, బీజేపీ గెలిచిన చోటనేమో ఓట్ల చోరీనా, ఇదేనా మీ తరీకా అనేది ఇప్పుడు బీజేపీ కోయిలాగా లెంకలు కొడుతున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధికార ప్రతినిధి డాక్టర్ వైకాని లింగం యాదవ్ మనకి ఇప్పుడు జూమ్ కాల్లో ఉన్నాడు. హలో అన్నా శనార్థి, లింగం యాదవ్ అన్నా శనార్థి. హలో హలో ఏమాయ పోయి పిల్లగా ఓరేకో పిల్లగాడు చదివిన వరకనే సన్నియాలు అవుతట్టుంది. ఈ ఓట్ల చోరీ కథ ఏంది, ఎట్ల సంగతి గా కథ మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా మరిగా రాహుల్ గాంధీ కొన్ని కాంగ్రెస్ కోజాగల ఎంటేసుకొని పార్లమెంటు నుండి ఈసీ దాకా మరి ఇక వాళ్ళు ఇక మరి ర్యాలీగా పోతుంటే ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిరనే కథ ముంగడికి వచ్చింది. బీజేపీ వాళ్ళు కావాలనే మా మీద బదనాం వేస్తారని వాళ్ళు అంటున్నారు. వచ్చిండా శనార్థి, లింగం యాదవ్ అన్నా శనార్థి. గుడ్ మార్నింగ్ అన్న. శనార్థి, ఇప్పుడు ఏందే దేశం వెలుపున ఓట్ల చోరీ అనే భాగవతం నడుస్తుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటారు అంటే కాంగ్రెస్ వాళ్ళు గెలిచిన చోటనేమో ఏమి లేదు కానీ బీజేపీ గెలిచిన చోట వీళ్ళకి ఎందుకు ఓట్ల చోరీ అనేది గుర్తుకొస్తుంది అనేది మాట్లాడుతున్నారు. మరి ఎట్ల సంగతి, అసలు ఏమి నడుస్తుంది ఈ ఓట్ల చోరీ గురించి ఏం చెప్తావే? గుడ్ మార్నింగ్ అన్న. ముందుగా మీకు ఏమేమి ప్రేక్షకులకు శనార్థి, డెఫినెట్ ఇవాళ నరేంద్ర మోడీ బీజేపీ ఇవాళ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ రాజ్యాంగ వ్యవస్థలన్నిటిని కూడా భ్రష్టు పట్టిస్తున్నటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈడీలు, సిబిఐలు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు, జ్యుడిషియల్ వ్యవస్థ, ఇప్పుడు చివరికి ఎలక్షన్ కమిషన్ కూడా ఇవాళ బీజేపీ చెప్పు చేతుల్లోకి పోయి చోరు ఓటుతోటి ఇవాళ ఏ విధంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చింది అనేది లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ రాహుల్ గాంధీ గారు ఒక పక్కా ఎవిడెన్స్ తోటి ఇవాళ దేశ ప్రజల ముందు పెట్టడం జరిగింది. అంటే ఏ విధంగా ఇవాళ ఎలక్షన్ కమిషన్ కి బీజేపీకి సపోర్ట్ చేసి మొత్తం రాజ్యాంగం కల్పించినటువంటి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేయవలసిన ఎలక్షన్ కమిషనే ఇవాళ బీజేపీకి సపోర్ట్ చేసుకుంటూ ఇవాళ బీజేపీ గెలవడానికి ఏ విధంగా చేసింది అనేది చాలా విధానాలు మనకు కనబడుతున్నాయి. మన రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పిండు ఏ విధంగా డూప్లికేట్ సింగ్ గంగా అనేది, అదే విధంగా విశాల్ సింగ్ అనే వ్యక్తికి ఇవాళ ఏ విధంగా డూప్లికేట్ ఓటింగ్లు ఉన్నాయి. అదే విధంగా ఇవాళ ఫేక్ హౌస్ మెంబర్ జీరో ఉంటుందా అన్న, ఇవాళ హౌస్ మెంబర్ జీరో తోటి వేలాది కోట్లు అన్ని కూడా ఒక బెంగళూరు సెంట్రల్ లోక్సభలోనే జరిగినటువంటిది. అదే విధంగా బల్క్ ఓటర్స్ అన్నా ఎక్కడైనా ఇప్పుడు బెంగళూరులో రూమ్ హౌస్ నెంబర్ 35లో అది ఒక చిన్న రూమ్, 80 మంది ఓటర్లు ఆ రూమ్ లో ఎక్కుతారట. అంటే ఎంత ఫేక్ గా చేస్తున్నారు అనేది ఇవాళ బీజేపీ ఇవాళ ఎలక్షన్ కమిషన్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు విధంగా షెడ్యూల్ 70 ఏళ్ల మహిళకు ఇవాళ మొదటిసారి ఓటిస్తారా అన్న, అది ఫామ్ నెంబర్ 6 లో
ఇవాళ అదేవిధంగా ఇన్వాలిడ్ ఫోటోలతోటి నిన్న మన లోక్సభలో ప్రొటెస్ట్ కూడా చేయడం జరిగింది రాహుల్ గాంధీ గారు, అదే విధంగా ఇండియా అలయన్స్. ఇవాళ మింటా దేవ్ అనే వ్యక్తి 124 సంవత్సరాలు ఉన్నాయి, 124 సంవత్సరాలు మహిళ ఇవాళ ఈ దేశంలో ఉంది. ఇంకా ఆమె ఇవాళ ఓటు కూడా వేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఇవాళ విషయం ఏ విధంగా చేస్తా అనేది ఇవాళ మనకు ఒక్కొక్కటి కనబడుతుంది. దీనితో పాటు నేను ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. మొన్న జరిగిన మహారాష్ట్రలో ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ కు, అసెంబ్లీకి ఎలక్షన్ కు 4 నెలలు అన్నారు. ఈ 4 నెలల్లో కోటి ఓట్లు ఎట్లా వెళ్తుంది, ఏ విధంగా వెళ్తాయి? ఇవి కూడా నెంబర్ 6 వాళ్ళు 50 years, 60 years, 70 years ఉన్నటువంటి ఓటర్ ఏజ్ వాళ్ళు అంటే ఏ విధంగా వస్తారు? ఇంకొకటి ఓటింగ్ 5 గంటల తర్వాత మెంబర్ ఇచ్చి చేస్తారు. ఇది సాధారణంగా జరిగేది. ఈ పర్సెంటేజ్ ఎంత 5 to 6%. కానీ 20% ఈవినింగ్ 5 తర్వాత ఈ 25% అయినటువంటి బీజేపీ క్యాండిడేట్ గెలిచారు. అంటే ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ ప్రజాస్వామ్యానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ఏదైతే 1 vote 1 value, ఆ 1 vote 1 వాల్యూని ఇవాళ ఇవాళ బీజేపీ ఎలక్షన్ లింగం యాదవ్ అన్న ఒక మాట ఇప్పుడు శ్రీవాస్తవ అనే మనిషి మన ఉత్తరప్రదేశ్లో 2011లో ఉన్నాడు, 2016లో మహారాష్ట్రలో ఉన్నాడు, ఇప్పుడు కర్ణాటకలో ఉన్నాడు. అంటే ఆయన నివాస ప్రాంతాలన్నీ మారుతున్నాయి కాబట్టి ఎక్కడ ఓట్లు వస్తున్నాయో అక్కడ ఓట్లు వేసుకుంటూ వచ్చిండు. మరి ఆయన ఒక్కడు 3 దిక్కులో వేసిండు అనేది ఎట్లా అనేది దీన్ని ఎట్లా సమర్థిస్తారు? అంటే ఆయన 3 ఓట్లు వేస్తే ఒకసారి ఏమో ఉత్తరప్రదేశ్లో 2011లో ఉన్నాడు, మహారాష్ట్రలోనేమో 2016లో మహారాష్ట్రలో ఉన్నాడు, ఇప్పుడు కర్ణాటకలో ఉన్నాడు. ఆయన ఒక్కరిది చూపించి 3 మాటల ఓటు వేసిండు అనేది ముచ్చట మీరు ఎట్లా ముంగటేస్తారని ఇప్పుడు ఎన్నికల సంఘం కూడా దీని మీద ఖండిస్తుంది. ఏమంటావు? ఇవాళ ఒక శ్రీవాత్సవే కాదన్నా, విశాల్ సింగ్, ఆదిత్య శ్రీవాత్స, గురుకిరత్ సింగ్, దంగా అనే వ్యక్తులు ఇవాళ వీళ్ళు అంటే వారణాసిలో ఎవరు ఎంపీ పోటీ చేసిరన్నా అక్కడ గెలిపించడం కోసం అక్కడ ఓటు తీసుకుంటారు, ఇక్కడ ఎలక్షన్ జరిగినప్పుడు ఇక్కడ ఓటు తీసుకుంటారు. అంటే ఇది కావాలని ఒక ప్రీ ప్లాన్ గా బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఓటర్లని వాళ్ళ క్యాండిడేట్ గెలిపించుకోవడం కోసమే ఇవాళ ఈ విధంగా జరుగుతుంది. ఈ ఒక ఉదాహరణ కాదన్నా, నేను అదే శకుని రాణి అనే మహిళ 70 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళ ఏ విధంగా ఇవాళ మొదటిసారి ఓటర్ అవుతారన్నా? నిన్ననే చూసినాం మింటూరా దేవి అని, ఆమె 124 సంవత్సరాలు, మన 124 సంవత్సరాలు ఉన్న వ్యక్తులు ఎవరన్నా మీరు చూసిరా అన్న? మరి ఆమె 124 సంవత్సరాలు ఉంది, ఆమె ఓటు వేసింది. ఇవాళ ఇది ఒకటే కాదు, మొత్తం కూడా ఇవాళ ఫేక్ వీళ్ళంతా కూడా ఇవాళ బీహార్ లో జరుగుతుంది కూడా అదే. ఇవాళ బీహార్ లో ఇవాళ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతోటి 65 లక్షల ఓట్లని ఇవాళ తొలగిస్తున్నారు. ఇవాళ వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుందన్నా, ఓటర్ కార్డు పనికిరాదట, నువ్వు మళ్ళీ ఓటు తీసుకో. అదే విధంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఎపిక్ కార్డు పనికిరాదట, ఆధార్ కార్డు పనికిరాదట. మరి ఏది పనికి వస్తుందయ్యా అంటే పాస్పోర్టు. అన్నా మనందరికి తెలుసు ఈ దేశంలో ఎంతమందికి పాస్పోర్ట్ ఉందన్నా? మరి పాస్పోర్ట్ ఇవ్వడానికి కూడా ఆధార్ పనికి వస్తుంది, కానీ ఎలక్షన్ కమిషన్ కి ఆధార్ పనికి రాదంట. అంటే ఎంత విచిత్రంగా ఉంది. ఇంకోటి రాహుల్ గాంధీ గారు ఏమడుగుతురన్నా, డిజిటల్ ఓట్ ఇవ్వమంటారు. ఇవాళ మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా అంటారు. ఇవాళ మనందరం తెలుసు ఇవాళ టెక్నాలజీ అవైలబిలిటీ ఉంది. మరి నువ్వు డిజిటల్ ఇండియా అన్న వ్యక్తివి, నువ్వు డిజిటల్ డేటా ఇవ్వడానికి నీకు వచ్చిన నష్టమేంది? సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడానికి నీకు వచ్చిన నష్టమేంది? అంటే ఎవరిని కాపాడడం కోసం? అసలు నేను అదే చెప్తున్నా, ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంటే ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత తనకు అనుకూలంగా మార్చుకుండు. ఇవాళ మీరు చూడండి, గతంలో ఎలక్షన్ కమిషన్ మెంబర్ని అపాయింట్ చేయాలంటే ప్రధానమంత్రి, లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, వీళ్ళు ముగ్గురుండి ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ ని అపాయింట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఏం జరిగింది? నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తీసేసి ఒక మంత్రిని పెట్టుకుండు. ఆ మంత్రి ఎవరు చెప్పినట్టు ఇంటాడన్నా? డెఫినెట్ కూడా క్యాబినెట్ మంత్రి అంటే ప్రధానమంత్రి చెప్పిన వ్యక్తే.
అంటే ఇవాళ లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ కు అక్కడ వాయిస్ లేకుండా ప్రధానమంత్రి క్యాబినెట్ మంత్రి ఇద్దరు కలిసి తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులని ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మెంబర్ గా ఇవాళ వాళ్ళు నియమించుకుంటారు. కుట్ర అక్కడ జరిగింది, అక్కడ నుంచి కుట్ర మొదలైంది. తర్వాత ఇవాళ ఏదైతే ఫేక్ ఓటర్స్, ఇన్వాలిడ్ ఓటర్స్, అదే విధంగా 80 మంది ఒక చిన్న రూమ్ లో ఎట్లుంటారన్నా? ఇప్పుడు ఫేక్ ఓటర్స్ అంటారు కదా మీరు, ఇప్పుడు పొట్ట చేత పట్టుకొని పట్నమో అక్కడనో ఇక్కడనో బతుకుదామని పోయిన వాళ్ళు అక్కడ ఓ సత్రాల కన్నా లేకపోతే ఓ సెక్యూరిటీ గార్డ్ కన్నా చిన్న చిన్న పనులల్లా మరి వాళ్ళు కుటుంబ పోషణ నడుపుకుంటూ సంసారం వెళ్ళ తీసుకుంటా కొన్ని బతుకులు ఏవైతున్నాయో వాళ్ళు కొద్ది రోజుల పాటు ఒక ఆడ ఉంటారు, ఆడ పని అయిపోయిందంటే ఇంకో దిక్కు మారిపోతారు. కానీ వాళ్ళ అడ్రస్ అయితే మళ్ళీ అదే ఉంటుంది. మరి ఇది ఎట్లా అంటే వాళ్ళు మనుషులు తావులు మార్చిర్రు కానీ వాళ్ళ అడ్రస్ అయితే గదే ఉంటుంది కదా. మరి ఈ ఫేక్ అయితే అనేది కూడా ఎలక్షన్ కమిషన్ కూడా అనుకొస్తుంది. మరి దీని మీద ఏమంటవే? ఇప్పుడు మనం ఏదైనా ఎగ్జామ్ రాస్తే నీకు ఏదైనా డౌట్ ఉంటే ఆన్సర్ నువ్వు అప్లై చేయొచ్చు. మనందరం కూడా చేస్తారు, ఇప్పుడు పిల్లలందరూ కూడా చేస్తే నీకు డౌట్ ఉన్నాయి, మార్క్స్ తక్కువ వచ్చినాయి అనుకుంటే నువ్వు ఆన్సర్ స్క్రిప్ట్స్ మనకు ఇస్తావు. ఇవాళ ఎలక్షన్ కమిషన్ కి వచ్చిన నష్టం ఏంటంటే ఇవాళ ఇంటి నువ్వు డేటా ఇవాళ బీఆర్ అదే అవుతుంది. అసలు ఎవరు ఓటు తీసేసినావు, ఎందుకు తీసేసావు డేటా ఇవ్వరు. ఇవాళ అదే చెప్తున్నా, 65 లక్షల ఓట్లు ఏ పేరు మీద తీసేసినారు, ఇన్ని సంవత్సరాలు ఓట్లు వేసారు. ఇప్పుడు బీఆర్ లో గెలవడానికి అనుకూలంగా లేదు అక్కడ పరిస్థితి. అక్కడ బీజేపీకి సపోర్ట్ గా లేదు, నితీష్ కుమార్ కు బీజేపీకి. ఇవాళ కావాలని 65 లక్షల ఓట్లు తీసేసినారు. ఈ 65 లక్షలు మీరున్నట్టు 65 లక్షల ఓట్లు జనరల్ బీఆర్ ఇతర రాష్ట్రాలకు పనిచేయడానికి వస్తారు. వాళ్ళు మా ఓటు తీసేసిన సమాధానం చెప్పడానికి లేదు. ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్ ఇవ్వంటది, బెదిరిస్తారు. ఇవాళ రాహుల్ గాంధీ కూడా ఎలక్షన్ కమిషన్ మీరు జరిగినాయి, అవకతవకలు జరిగినాయి, దీని మీద చర్య తీసుకోండి అంటే మీరు అఫిడవిట్ ఇవ్వబడ్డారు. అదే ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఏంటన్నా? ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి? ఎంక్వైరీ చేయాలి కదా. అంటే ఇప్పుడు బీజేపీ నరేంద్ర మోడీ చెప్పినట్టు చూసుకుంటారు ఎలక్షన్ కమిషన్. భారత రాజ్యాంగం ఆర్టికల్ 324 ప్రకారం ఇండిపెండెంట్ బాడీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కానీ ఇవాళ దాన్ని అన్నింటినీ కూడా భ్రష్టు పట్టించి నరేంద్ర మోడీని బీజేపీ గెలవడానికి అన్నా ఇది ఒకటే కాదు, దేశం మొత్తంలో కూడా గత కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అందుకే ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, రాజ్యాంగం ప్రమాదంలో ఉంది. మీ టీవీ ఛానల్ ద్వారా కూడా నేను చెప్తున్నా, ఇవాళ మనం అందరం కూడా మేల్కొనవలసిన. ఎందుకంటే ఇవాళ మనం ఎట్లా ఒక ఓటు ఒక పార్టీకి ఒక వ్యక్తికి వేస్తే అక్కడ పోతేనేమో అవన్నీ కూడా గంపగుత్తగా మరొక పార్టీకి పడుతున్నటువంటి సందర్భం. ఇవాళ మనం ఈవీఎంలు ఉన్నాయి, వీవీప్యాట్స్ ఉన్నాయి. వీవీప్యాట్స్ బయట పెడితే నీకు వచ్చే నష్టమైంది ఎలక్షన్ కమిషన్. ఎందుకు నువ్వు సీసీటీవీ ఫుటేజీలు ఈవీఎంలు నువ్వు ఎందుకు గాలి చేస్తున్నావు? ఎందుకు డేటా ఇవ్వవు? అరే నీకు వచ్చే నష్టమైంది. నేను ఓటేసినా నా ఓటు పడిందో లేదో, అసలు నా ఓటు ఏ బూత్ ఉందో తెలుసుకోవాలంటే కూడా ఎలక్షన్ కమిషన్ సమాచారం ఇవ్వదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాట్లాడదు, బీజేపీ నాయకులు మాట్లాడతారు. నేను ఒకటి అడుగుతున్న సూటిగా, అసలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పోక్ పర్సన్ బీజేపీ నాయకులు ఉన్నారా? లేకుంటే బీజేపీ పార్టీకి స్పోక్ పర్సన్సా? అసలు బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడతారండి? వాళ్ళకేంది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక అటానమస్ బాడీ. అంటే ఇదన్నీ కూడా కావాలని ప్లాన్ ప్రకారం బీజేపీ చేస్తున్నటువంటి కుట్ర. అందుకే ఇవాళ మనం అందరం కూడా మేల్కొనవలసిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారు ఏదైతే ఇవాళ దేశంలో పోరాడుతుండో, ఇవాళ మీరు చూసినమన్నా 300 మంది ఎంపీలు బీహార్ లో జరుగుతున్నటువంటి ఓటర్ల అవకతవకల కోసం పార్లమెంట్ సీట్ లో స్వేచ్ఛగా నడిచే స్వేచ్ఛ లేదు ఈ దేశంలో. పార్లమెంట్ మెంబర్కే లేకుంటే ఎట్లన్నా 300 మంది ఎంపీలను అరెస్ట్ చేసినటువంటి సందర్భం చూసినాం. ఓట్ల చోరీ అని కాంగ్రెస్ వాళ్ళు పదం వాడుతున్నారు. కానీ ఏదో ఇదంతా బట్టగాల్చి బదనాం చేసే కథే కానీ ఇంకా వేరేది లేదనేది కూడా అస్సాం ముఖ్యమంత్రి, ఆయన పేరు ఏం పేరు, హిమంత బిశ్వ శర్మ కూడా ఈ కావాలనే కాంగ్రెస్ వాళ్ళు ఈ కథ నడిపిస్తారు అనేది కూడా ఆయన కూడా అనుకొస్తుండు. ఏమంత విశ్వాసం మాట్లాడితే ఆయన ఆయన ఏం మాట్లాడుతుంది? ఇవాళ అధికారం ఉందని చెప్తుంది. ఇవాళ అస్సాంలో ఏం జరుగుతుంది, ప్రజలు ఎన్ని ఇబ్బందులు పెడుతుందో తెలియదా?
ఇవాళ ప్రజల బుద్ధి చెప్తారు. మేము రైలు ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు, బుద్ధి మాట్లాడతారు. ఇవాళ శకునిరాల్ అనే వ్యక్తికి 70 సంవత్సరాలు ఎట్లా ఓటు ఉంది, ఇవాళ మురళీదేవి అనే వ్యక్తికి ఏ విధంగా, ఇవాళ మింటాదేవి 124 సంవత్సరాలు ఉన్న మహిళకు ఓటు హక్కు ఉంది, దానికి సమాధానం లేదు. శ్రీవాత్సకు ఏ విధంగా బల్క్ ఓట్లు ఉన్నాయి, దానికి సమాధానం లేదు. ఇవాళ గుర్రీత్ సింగ్ దంగాకు ఏ విధంగా ఓట్లు ఉన్నాయి, దానికి సమాధానం లేదు. విశాల్ సింగ్ కు ఈ విధంగా వారణాసిలో ఓటు ఉంటది, ముంబైలో ఓటు ఉంటది, బెంగళూరులో ఓటు ఉంటది, దీనికి సమాధానం లేదు. ఇవాళ ఏ విధంగా ఈవినింగ్ 5 గంటల తర్వాత పోలింగ్ పర్సెంటేజ్ ఎందుకు పెరుగుతుందంటే దానికి సమాచారం లేదు. ఇంకొకటి, ఒకప్పుడు బ్యాలెట్ ఓట్లు ఉన్నప్పుడే మనకు పోలింగ్ పర్సెంటేజ్ ఎంత అయిందనేది తెలిసేది. ఇవాళ ఇంత ఎలక్ట్రానిక్ టెక్నాలజీ యుగంలో పోలింగ్ ఎంత అయిందని తెలుసుకోవడానికి వారం రోజులు ఎందుకు పడుతుందన్న? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 5 days 4 days తర్వాతనే మనకు పర్సెంటేజ్ చెప్తున్నారు. అంటే అంత సమయం దేనికోసం తీసుకుంటారు మీరు? అంటే మీరు ఏం చేయాలనుకుంటారు? సో ఇవన్నీ దీనికి సమాధానం చెప్పలేక దాటవేసే ధోరణిలో ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లా? అసలు ఇవాళ జరుగుతుంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాట్లాడాలి కదా, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరేమన్నా ఒక్కలా ఉంచుకున్నారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? చెప్పమండి మరి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ నాయకులు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తరఫున మాట్లాడతారని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక అఫిడవిట్ ఇవ్వండి. ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యం కూని అవుతుంది, మర్డర్ అవుతుంది. ఇవాళ నేను సుప్రీంకోర్టును కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, సుమోటోగా కేసుగా తీసుకోవాలి. ఇది చాలా చిన్న విషయం కాదన్న. ఒక రాహుల్ గాంధీ గారికో కాంగ్రెస్ పార్టీకో సంబంధించిన సమస్య కాదు, ఒక రాజకీయ సమస్య కాదు, దేశ ప్రజలందరి సమస్య, మనందరి సమస్య. మన ఓటింగ్ రైట్ ఇది, మన రాజ్యాంగ రైట్ ఇది, ప్రజాస్వామ్య హక్కు ఇది. దీని కాలరాస్తులు బీజేపీ నాయకులు. దాన్ని మనం ప్రశ్నిస్తే బీజేపీ నాయకులు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. అందుకే సత్యం ఎప్పటికైనా గెలుస్తుంది. నిజాన్ని ఎక్కువ రోజులు దాచిపెట్టలేరు వీళ్ళు. డెఫినెట్ గా ఇవాళ బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటిగా. నిన్ననే చూసినాం, కేరళలో కూడా ఒక మహిళ ఓపెన్ గా వచ్చి చెప్పింది, నా పేరు దాదాపు 10 ఓట్లు ఉన్నాయి. అరే ఇంకా మీరు వెయిట్ చేయండి. ఇవాళ బీజేపీ ఒక మహదేవ్పూర్ అసెంబ్లీలో బీహార్ ఒక లోక్సభలో దీనికే ఇంత జరిగితే రేపు ఈ దేశం మొత్తంలో జరిగినటువంటి డేటా అంతా బయటకు వస్తుంది. ఆగండి, మీరు చేసినటువంటి ఘనకార్యం బయటపడుతుంది. ఇప్పటికైనా నేను దేశ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ ప్రజలకు కూడా, మనందరం కూడా రాహుల్ గాంధీ గారు ఏదైతే ఈ రాజ్యాంగాన్ని రక్షించడం కోసం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం ఇవాళ ముందున్నారో, మన అందరం కూడా రాహుల్ గాంధీకి సపోర్ట్ ఉండి మన రాజ్యాంగాన్ని రక్షించుకుందామని తెలియజేసుకుంటున్నాం. మరి ఇప్పుడు రాంగా పోగా లాస్ట్ కు ఇంకా ఏం ఉపాయం చేయబోతున్నారు? మరి ఇప్పుడు అరెస్టులు చేసిర్రు, మీరు అడుగడుగున మీ నాయకులు, మీ కాంగ్రెస్ నాయకులు ఆ దిష్టి బొమ్మలు, మోడీ దిష్టి బొమ్మలు తలగబెట్టు చేస్తున్నారు. ఇంకా రేపు మీ కార్యాచరణ ఇంకా ఏ రకంగా ముంగడిపోబోతుంది ఈ ఓట్ల చోరీ మీద? డెఫినెట్ గా నేను అదే చెప్తున్నా, ఇది ఒకరి సమస్యనో రాజకీయ సమస్యనో కాదు, ఇది దేశ ప్రజలందరి సమస్య. డెఫినెట్ కూడా ఇవాళ ఇంటింటికి తీసుకుపోతాం, ప్రతి పౌరుడికి తెలియజేస్తాం. ఈ దేశంలో బీజేపీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రెండు కూడా కలుపుకొని ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారో ఇవాళ దేశ ప్రజలందరికీ వివరిస్తాం. ఇవాళ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, అదే విధంగా విపక్ష పార్టీలు ఇండియా అలయన్స్ చేస్తున్నటువంటి పోరాటానికి అందరి మద్దతుగా ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ తరఫుననే కాకుండా ఒక పౌరుడుగా, ఈ దేశ సిటిజన్ గా కూడా మన బాధ్యత, మనందరి బాధ్యత. మన హక్కు కోసం పోరాడుతున్నాం, మన రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఇవాళ మన అందరం కూడా ముందుకొచ్చి ఈ ఎలక్షన్ కమిషన్ కు, బీజేపీకి బుద్ధి చెప్పవలసిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఇది మన కోసమే కాదన్నా, భవిష్యత్ తరాలు కూడా ఇవాళ ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది. అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా పోతుంది. అందుకే ఇవాళ మన అందరం కూడా పోరాడి డెఫినెట్ కూడా ప్రజల్ని జాగ్రత్త చేస్తాం. ఇవాళ మన హక్కుని తెలియజేస్తాం. మనం ఈ ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా ఎలక్షన్ నిర్వహించేంత వరకు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో, రాజ్యాంగ పద్ధతిలో ఈ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడుతుంది. సరే అన్న లింగం యాదవ్ అన్న, మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి మరి మా మార్నింగ్ న్యూస్కి వచ్చినందుకు ధన్యవాదాలే. శనార్థి ఉంటా. మొత్తానికి లింగం యాదవ్ ఈ రకంగా బీజేపీ వాళ్ళ మీద నిప్పులు కక్కుతుండు, ఓట్ల చోరీ పక్క జరుగుతుంది, అందుకనే వాళ్ళ గెలుపులు ఆ రకంగా ముంగడిపోతున్నాయి అనేది లింగం యాదవ్ ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. ఇకపోతే ఇగో
మీరు జర్నలిస్టు అవ్వాలనుకుంటున్నారా? మహాపత్రికలో వచ్చింది. జర్నలిజంలో రాణించి సమాజంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలను అరికట్టాలనుకుంటున్నారా? అయితే మీకు ఇదే సువర్ణ అవకాశం. నేను ఒక అద్భుతమైన అవకాశం కల్పిస్తుంది. కొంతమందికి కడుపుల మనసుల పిసుకుతా ఉంటుంది. నేను నీతిని అంటగలిపే జాతిని మంటగలిపే పాపాత్మల పసిగట్టాలని ఉంది నాకు. న్యాయానికి ఉరివేసే ధర్మానికి ఉచ్చుపెట్టే నికృష్టుల అరికట్టాలని ఉంది నాకు. కానీ నాకు సరైన వేదిక దొరుకుతలేదు. ఏం చేయదు, ఎట్లా చేయదు అని లోపట పిసుక్కుంటుంటారు. అగో గసవంటి వాళ్ళకు గిసవంటి రామశాఖని అవకాశం కల్పిస్తుంది. నేను స్కూల్ ఆఫ్ జర్నలిజంలో జాయిన్ అయ్యి నిజమైన జర్నలిస్టులుగా గుర్తింపు తెచ్చుకోరి అనేది మాత్రము మరి అలా మహాపత్రిక రాసుకొచ్చిర్రు. మరి ఇది మీకు ఒక సువర్ణ అవకాశంగా మీరు భావించి, పరిమితమైన సీట్లే ఉన్నాయట, ఎక్కువ తక్కువ సీట్లు లేవట, మొత్తంగానే ఉన్నాయట. మరి ఇప్పుడే మీరు నెంబర్ ఇచ్చిరా? ఇగోది ఫర్ అడ్మిషన్స్ కాంటాక్ట్ 9989189975. ఈ నెంబర్కు ఫోన్ చేసి మీరు ఇప్పుడే ఈ బల్లే మీరు షరీకైతే మీరు రాబోయే రోజుల్లో ఒక మెరుగైన జర్నలిస్టుగా మీరు సమాజానికి సేవ చేసే అవకాశం పొందుతారని మనస్ఫూర్తిగా మీ నరసయ్య తాత కోరుకుంటా ఉన్నాడు. ఇకపోతే భారీ వర్షాల దృష్ట్యా ప్రభుత్వ సిబ్బందికి 3 రోజుల సెలవులు రద్దు. ఎందుకంటే ఇప్పటికే ఆనదేవుడు అలా కల్లోలం చేస్తుండు. ఎదిగా వరంగల్ జిల్లాలనైతే ఇండ్లే మునిగిపోయినాయి. కొన్ని ఇండ్లే మొత్తం ఏడి కాడికి మొత్తం మునిగిపోయినాయి. పాపం వాళ్ళ ఇండ్లల్లో ఈ ఆనదేవుడు జ్వరవాడి సామానంతా అత్తర బుత్తర మన్ను మషాడం అంతా పెంట చేసిండట. కొన్ని సామాన్లు కొట్టుకుపోయినాయట. కొంతమంది ఆ వరదల వాగులలో కొట్టుకుపోయినాయట. కొన్ని బండ్లు, సైకిల్ మోటార్లు, ఆటోలు, కార్లు కూడా కొట్టుకుపోయినాయట. కొంతమంది పాపం వాళ్ళ విగత జీవులు అయ్యి ఆ వరదలలో కొట్టుకొని వచ్చిరట. తింటందుకు తిండి, బియ్యం, సామాను, ఉప్పు, తొక్కు, పసుపు అన్నీ నాని ఇదైతే వాళ్ళని కొంత జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించిరట. ఆనదేవుడు ఇప్పుడు కబడ్డీ ఆడుతుడు తెలంగాణలో. ముఖ్యంగా వరంగల్ జిల్లాను పగ్గం పాడు చేసిండట. ఇటు మళ్ళీ నాగర్ కర్నూలులో కూడా అల్ల కల్లోల మాట. మొత్తానికి తెలంగాణలో అక్కడక్కడ మరి పగబట్టినట్టుగా ఆనదేవుడు ఇటు ఇళ్ళల్లో జ్వరబడి వాగులు పొర్లిచ్చి జనాలను అస్తవ్యస్తం చేసిండు. ఈ మొదటి దెంప నిన్న దాకానేమో అరల వండుకుండు. ఇప్పుడు ఒకటేసారి లేచి రెక్కలు ఆడించుకుంటా ఉరుకులో పెడుతుండు. మొత్తం చెమ్మశకలు ఆడుతుండు ఇప్పుడు ఆనదేవుడు. అందుకనే ముఖ్యమంత్రి ఏం చేసిండు? ఇటట్నే ఉంది కథ. బాగుంటట్లేదని మంత్రుల విలువ నంపుకొని తమాష ముంగడ కూర్చోబెట్టుకొని కలెక్టర్లను వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మీ జిల్లా కథ ఏంది, మీ జిల్లా సంసారం ఏంది, మీ జిల్లా వానలు ఎక్కడెక్కడ పడ్డాయి, ఏమేమవుతుంది, ఏం కథ. మరి కొంతమంది 3 రోజులు సెలవులు రద్దు. సెలవులు పెట్టి ఇండదా వండకూరి తస్మాత్ జాగ్రత్త. వెనకడికే కలెక్టర్లకు ఆర్డర్ చేసిన పెద్ద మనిషి. కలెక్టర్లు అంటే ఏసీలకు అంటిళ్ళ కావద్దు, ఏసీలకు పరిమితం కావద్దు, ఊర్లల్లో ఉండాలి, జనాలల్లో ఉండాలి, జనాలకు ఏం కష్టం వచ్చే అరుచుకోవాలి, ప్రజల సమస్యలు తీర్చాలి అని వెనకడికే చెప్పిండు. ఇప్పుడు మళ్ళా ఈ కారం తప్పిన వానలు కొడుతున్నాయి కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రం అంతా కల్లోలం అవుతుంది కాబట్టి అక్కడక్కడ ఎక్కడెక్కడైతే ఏం జరుగుతుందో ఏం కథ అనేది అధికారులు, కలెక్టర్లు ఇప్పుడు నిఘా పెట్టి జనాలను ఎక్కడ సురక్షిత ప్రాంతాలకు తరలియాలి, ఎక్కడ ఏ సమస్య ఉంది, ఎక్కడ వానముసులు ఎక్కువ, ఎవరికి ఏ ఇబ్బందులు అవుతున్నాయి అనేది మరి కనిపెట్టుకొని తిరగాలనేది కలెక్టర్లకు ఆర్డర్ చేస్తుండు ముఖ్యమంత్రి. ఇంకేముంది పిల్లగా? సరే, ఈ ముచ్చట ఇట్లా ఉంటే ఒక్కసారి ఇంకో పేపర్లో పోదాం. ఈనాడు
ఇగో ఇప్పుడు మనం చెప్పుకునే ముచ్చటే దంచి కొట్టి దడ పుట్టించి ఇది ఇంకా 72 గంటలు అప్రమత్తంగా ఉండాలనేది పెద్ద మనిషి అనుకొస్తుండు. ఇక చూడు వరంగల్ మైసయ్య నగర్ కాలనీలో ఓ ఇంటిలోకి భారీగా చేరిన వరద నీరు. ఇక చూడుది ఎట్లా ఈ స్టవ్ గివ్వు ఆయనకు తొడల మట్టికి వచ్చినాయి నీళ్ళు, తొడల మట్టికి నీళ్ళు వచ్చినాయి. సామాను మొత్తం అంతా నానిపోయింది. ఇగో 2 మృతి, 1 గల్లంతు. సంగె మండలంలో అత్యధికంగా 21.8 సెంటీమీటర్లు. మరో 3 రోజుల పాటు రెడ్ అలర్ట్. బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం. 5 జిల్లాల్లో 2 రోజులు పాఠశాలలకు సెలవులు. జిహెచ్ఎంసీ పరిధిలో ఒంటిపూట బడులు. ఇంకేమున్నాయి ఇంట్లో ఏమన్నా వార్తలు? పట్టపగలే తుపాకులతో దోపిడీ దొంగల బీభత్సం. ఖజానాను కొల్లగొట్టాలని చందానగర్లో ఖజానా జ్యువెలర్స్లోకి చొరబడ్డ 6 దుండగులు లాకర్ తాళం లేదన్న సిబ్బంది కాలిపై కాల్పులు. తాళం మర్చిపోవడంతో అప్పటికే ఇంటికి వెళ్ళిన మేనేజరు చివరికి 10 కిలోల వెండి, 1 గ్రాము గోల్డ్ ఆభరణాలతో పరారి. ఇక చూసిర్రా దొంగ బద్మాషిగాలు పట్టపగటీలి తుపాకులు తీసుకొచ్చి చంపేస్తాం అవి ఇట్లా గను చేత పెట్టి ఏం చేస్తాడు? ఇక్కడ పానాలు కాపాడుకోవాలన్నా ఆయనకి తాళం చేయి ఇవ్వాలన్నా. పట్టపగటీలే పంగనామాలెట్టి పంతుల్లమ్మని చెప్పి దొంగ మాటలు నేర్చి దోసుక తింటుండ్రు. వెనుకటికి ఇక అయ్యో బొట్లో జంబాటో పెట్టి ఆడంగిడంగా తిరిగి సింగులు కిందికి వేసుకొని ఆడంగిడంగా తిరిగి ఈ ఇంటికి ఆ ఇంటికి తిరిగి ఆయం పోయాం. కానీ ఎప్పుడో ఏం చేయాలనో చేసే దొంగలు. కానీ ఇప్పుడు అదంతా ఏమి లేదు. స్కెచ్, ప్రణాళిక, ఉపాయం ఏది లేదు. ఇప్పుడు ఏకంగా చొరబడుడే ఈ గన్నులు. మరి వాళ్ళకు గన్నులు ఎట్లా వచ్చే చేతికి? ఈ పర్మిషన్లు లేకుండా గన్నులు ఏ రకంగా విచ్చలవిడిగా మరి ఎట్లా బయటకు వస్తున్నాయి, ఎట్లా ఇట్లా అవుతున్నాయి? ఇక రేపు బడిపోయే బుడపోడు కూడా గను చేత పెట్టి చదువు అంటున్నావు, నన్ను వేల్పిస్తున్నావు అని ఇట్లా తయారయ్యే కాలం ఉంది ఇప్పుడు. వాళ్ళు పట్టబాగటీలు వచ్చి ఎడబట్ట బాగటీలు వచ్చి గన్ను తీసుకొని వచ్చి ఒక 7-8 మంది సిబ్బందిని బెదిరించి వాడు తాళం చేయకపోతే కాలు కాల్చిందట. ఆ బుల్లెట్ మొత్తం కాలు లోపల వేయిందట. గిసవంటి దొంగలు తయారయ్యారు, గిసవంటి బట్టవాదిగాలు తయారయ్యారు. బాబ్బా ఇక చూడు ఆయన కాల్పుల్లో గాయపడిన సతీష్. లాకర్ తెరిచే అవకాశం లేక డిప్యూటీ మేనేజర్ సతీష్కు తుపాకీ గురిపెట్టి లాకర్ తాళం ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరిస్తూ నిందితుల్లో ఒకడు మొదటి అంతస్తులోకి తీసుకెళ్లాడు. తాళం తెచ్చేందుకు మేనేజర్ బయటికి వెళ్ళాడని చెప్పగా కోపంతో అతని కాలుపై కాల్పులు జరిపాడు. దీంతో సిబ్బంది కేకలు పెడుతూ తలో మూలకు వెళ్ళి దాక్కున్నారు. ఏం చేస్తారు? ఇక ఏమన్నా అంటే నోరు తెరిస్తే ఈ ఏడగాలుస్తాడో మా తలకాయకు, మా పొట్టకు, మా సాతికని వాళ్ళ భయం వాళ్ళకే ఉంది. అనంతరం దొంగలు డిస్ప్లే అద్దాలు ధ్వంసం చేసి 10 కిలోల వెండి, పలు 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలతో పరారయ్యారు. ఈ తతంగం మొత్తం 10 నిమిషాల్లో జరిగింది. తరువాత సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి, మాదాపూర్ డీసీపీ వినయ్, ఏసీపీ శ్రీనివాస్, చందానగర్ ఇన్స్పెక్టర్ విజయ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ 2 ఖాళీ షెల్స్ స్వాధీనం చేసుకుంది. గాయపడ్డ సతీష్ను ఆసుపత్రికి తరలించారు. దుండగులు వాహనాలపై పటాన్చెరు మీదుగా ఇంద్రేశం, జిన్నారం, బొంతపల్లి గ్రామాల నుంచి మేడ్చల్ వైపు వెళ్ళినట్లు గుర్తించారు. వారంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారని ప్రాథమికంగా నిర్ధారించారు. ఆఖరికొస్తరకల్లా మన తెలంగాణలో ఇతర రాష్ట్రాల వాళ్ళు పనిచేస్తేందుకే వస్తుర్రు అని మనం అనుకుంటున్నాం. ఇవాళ పెద్ద పెద్ద హోటళ్ళల్లా వేరే రాష్ట్ర పనులే, పెద్ద పెద్ద కంపెనీలల్లా వేరే రాష్ట్రాల వాళ్ళే, పెద్ద పెద్ద కాంట్రాక్ట్ పనులల్లా వేరే రాష్ట్రాల వాళ్ళే, పెద్ద పెద్ద ఆఫీసులల్లా వేరే రాష్ట్రాల వాళ్ళే, పెద్ద పెద్ద కంపెనీలకు సెక్యూరిటీ గార్డులు వేరే రాష్ట్రాల వాళ్ళే. ఇక ఈ పట్నంలే కాదు, పల్లెటూళ్ళల్లా ఒడ్లు
మార్కెట్లో వడ్లు కాంటనేస్తోళ్ళు కూడా వేరే రాష్ట్ర పోలే. ఇంకేమైనా చిన్న చితక పనులు చేయాలన్నా వేరే రాష్ట్ర పోలే. మన తెలుగు రాష్ట్రాలలో చేత కాదు, ఏమున్నా తాగాలి, పండాలి, తిరగాలి, తెల్లబట్టలు వేసుకొని ఊర్లు గాలియాలి. కానీ ఇప్పుడు ఈ వేరే రాష్ట్రాలు ఇంత పగటికి పగగా వచ్చి పట్టబాగటీలి బాంది ఊరు కాదు, పల్లె కాదు, జిల్లా కాదు, వాడు ఎక్కడికి వెళ్ళో పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి దొంగలు ఈ రకంగా ఎడబట్ట బాగటీలి గింత ధైర్యంగా వాళ్ళు గన్నులు తీసుకొని వచ్చి గింత కథ నడిపిస్తుంటే ఎక్కడ పోతున్నాం మనము, ఏం జరుగుతుంది అనేది ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచన చెయ్యాలి. జ్యోతిలో ఏం రాసుకొచ్చారు, ఇంట్లో ఈ కథే ఉంది. ఓరుగాలు అతలాకుతా మనం వెళ్ళాక అనుకున్నాం ముచ్చటే, పగ్గం పాడైపోయిందట మొత్తం వరంగల్. ఏమ నీళ్ళట, నీళ్ళు చల్లకుండా. ఈ కథ చల్లకుండా పో. మహిళా రైతులకు వ్యవసాయ పనిముట్లు 50% రాయితీపై పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు. 2025-26 సంవత్సరానికి 41.8 కోట్లు. ఈ ఏడాదికి ఎస్సీ ఎస్టీ మహిళలకు మాత్రమే దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు ఆగస్టు 14. 60% కేంద్ర, 40% రాష్ట్ర నిధులతో అమలు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా మహిళా రైతులకు 50% సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 2025-26 సంవత్సరానికి గాను ఈ పథకం ద్వారా 41.83 కోట్ల నిధులు కేటాయించింది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను 14 నాటికి పూర్తి చేసి నెల రోజుల్లోగా లబ్ధిదారులకు వ్యవసాయ పనిముట్లు అందించేందుకు కసరత్తు చేస్తుంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ పథకంలో భాగంగా వారికి ఈ పనిముట్లు అందించనున్నారు. 60% కేంద్రం నిధులు, 40% రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. మంచిదే, చెయ్యిరి. మంచి పని చేస్తే వద్దంటారు, కావాలి. కోమటి రెడ్డి కాదు, కోతల రెడ్డి. ఎవరంటుర్రు? వెంకటరెడ్డికి పిచ్చి లేచింది అని పాడియం గారు. ఆయన మెదడు నాలుక మధ్య కనెక్షన్ కట్ అయ్యింది. ఓ అమ్మా, కేసీఆర్పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నల్లగొండ ప్రజలే పిచ్చాసుపత్రికి పంపుతారు. ఓహో, ఈ కోళ్ళగా నిన్న ఏదో అనే కేశిరావయ్య ఫామ్ హౌస్లో, ఎర్రవల్లి ఫామ్ హౌస్లో క్షుద్ర పూజలు, మంత్రగాళ్ళు వచ్చి క్షుద్ర పూజలు చేసిరు కాబట్టి ఎస్ఎల్బిసి కూలిపోయింది అని పెద్ద కోమటిరెడ్డి అన్నాడు కాదు. ఆయనకు ఇప్పుడు మరి ఏ కోళ్ళగా లేచినట్టు? ఓహో, ప్రశాంత్ రెడ్డి కోళ్ళగా. ఇది పైలంగా అరుచుకుంటుందిగా. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన పేరు కోమటిరెడ్డి కాదని కోతల రెడ్డి అని ఎద్దేవా చేశారు. మంత్రి కోమటిరెడ్డి సోమవారం సచివాలయంలో తనపై చేసిన వ్యాఖ్యలపై మంగళవారం ఈయననే అన్నాడట. మంగళవారం వేముల ప్రశాంత్ రెడ్డి ప్రతిస్పందించారు. మంత్రి కోమటిరెడ్డికి పిచ్చి లేచిందని, ఆయన మెదడు నాలుక మధ్య కనెక్షన్ కట్ కావడం వల్లే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క రోజులోనే మతి సోయి తప్పడం కోమటిరెడ్డికి అలవాటైందన్నారు. దుబాయ్కి వెళ్ళి బోటులో షికారు, ఎస్ఎల్బిసి పేరుతో అమెరికాకి వెళ్ళి పార్టీలు చేసుకోవడం తప్ప వెంకటరెడ్డి ఒరగబెట్టింది ఏమి లేదన్నారు. ఆయన తెలివి తక్కువతనం వల్లే ఎస్ఎల్బిసి కూలిపోయిందన్న వేముల
ఇప్పటికీ నాటి ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను బయటికి తేలేకపోయిన అసమర్థుడని ఎద్దేవా చేశారు. గత 2 ఏళ్లలో R&B మంత్రిగా ఆయన ఒక కొత్త గుంత ఊడ్చింది లేదు, ఇటుక వేర్చింది లేదన్నారు. ఉత్త మాటలు పిచ్చివాగుడు తప్పితే కోమటిరెడ్డికి విషయ అవగాహన లేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నల్లగొండ ప్రజలే వెంకటరెడ్డిని పిచ్చాసుపత్రికి పంపుతారని వేముల వ్యాఖ్యానించారు. ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ కేంద్ర పరిధిలో ఉంటుందన్న జ్ఞానం కూడా ఆయనకు లేదన్నారు. ఇక ఇది కథ. ఇక ఆయన మీద ఈయన మీద ఆయన మీద ఈయన మీద ఆయన, ఇక ఈ రకంగా కథ నడిపించుకుంటారు. నడవని చూద్దాం ఎందాక పోద్దాం ఈ కథ. ఇంకా పిరా సరే. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత చూస్తారు కదా.